వీడియో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ ఇంజనీరింగ్ లోకి వెళ్ళాలి అనుకునే ప్రతి స్టూడెంట్ కి చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇంకా మరీ ముఖ్యంగా ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యి ఇంజనీరింగ్ కి వెళ్లే పిల్లలు ఉన్న తల్లిదండ్రులకి ఇది చాలా ఇన్ఫర్మేటివ్. కంపల్సరీగా వినండి, చివరి దాకా వినండి. ఐఎమ్ గోయింగ్ టు మేక్ ఇట్ ఇన్ షార్ట్ అండ్ క్రిస్ప్. సో ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోయే పాయింట్ ఏంటంటే, సో మెయిన్ గా ఈ టాపిక్ సిఎస్సి వర్సెస్ కోర్ బ్రాంచెస్. సిఎస్సి అంటే ఇప్పుడు నార్మల్ గా అసలు ఒకనొక టైంలో అంటే అరౌండ్ 2000 దగ్గర నుంచి కూడా సిఎస్సి నెమ్మదిగా పెరిగింది. కొంతకాలం అయిన తర్వాత సిఎస్సి అనేది ఒక సూపర్ బ్రాండ్ అయిపోయింది అనమాట. అంటే ఇంజనీరింగ్ అంటే సిఎస్సి చేయాలి. సో ఆ తర్వాత నెమ్మదిగా కోవిడ్ తర్వాత నుంచి లాస్ట్ కొన్ని ఇయర్స్ లో సిఎస్సి తో పాటుగా సిఎస్సి స్పెషలైజేషన్స్ అంటే సిఎస్సి విత్ ఏఐ, సిఎస్సి విత్ ఎంఎల్, ఏఐ ఎంఎల్, సో సిఎస్సి విత్ డేటా సైన్స్, సిఎస్సి విత్ సైబర్ సెక్యూరిటీ, ఇలాంటివి కూడా మనకి భూమిలోకి రావడం అనేది జరిగింది. అయితే ఇప్పుడు సడన్ గా లాస్ట్ 1 ఇయర్ నుంచి ఏఐ అనేది ఒక బబుల్ లాగా ఫామ్ అయిపోయి ప్రజలందరినీ భయపెట్టేస్తోంది కాబట్టి జాబ్స్ విషయంలో. సో ఇప్పుడు సిఎస్సి తీసుకోవాలా, మళ్ళీ కోర్ బ్రాంచెస్ అంటే ఏంటి? ఈసీఈ దగ్గర నుంచి ఈసీఈ, ట్రిపుల్ ఈ, మెకానికల్, సివిల్, వీటిని మనము కోర్ బ్రాంచెస్ అంటాం. సో కొంతమంది స్టూడెంట్స్ కి వాళ్ళకి స్వతహాగా ఈ కోర్ బ్రాంచెస్ లో ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది చెయ్యాలి అని. సో వీటి గురించి ఒకసారి మనం డీటెయిల్ గా చూసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, విచ్ ఈస్ అ రైట్ పాత్ ఫర్ యూ? మీరు ఒక మంచి డెసిషన్ తీసుకోవాలి అంటే ఏది రైట్ పాత్ అవుతుంది మీకు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు ఏ బ్రాంచ్ తీసుకోవాలి అనేది దేని మీద డిపెండ్ అవుతుంది అంటే మీ ఇంట్రెస్ట్ మీద. ఫస్ట్ థింగ్ మీ ఇంట్రెస్ట్ మీద. అండ్ ఆల్సో సాడెస్ట్ పార్ట్ ఏంటి అంటే గనక అసలు సిఎస్సిలో ఎలాంటి చదువులు చదవాలి, ఎలాంటి పేపర్స్ ఉంటాయి, ఎలాంటి కోర్స్ ఉంటుంది, ఎలాంటి సబ్జెక్ట్స్ ఉంటాయి అనేది పిల్లలకి తెలియదు. అలాగే కోడింగ్ అంటే ఏంటి చాలా మందికి తెలియదు. నెక్స్ట్ వచ్చేసి అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని మనము 2 రకాలుగా చూడొచ్చు. ఒకటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని తయారు చేయడము, రెండోది ఆల్రెడీ ఎవరో తయారు చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని నేను వాడుకుని నా పనికి అప్గ్రేడింగ్, అప్ స్కిల్లింగ్ ఇవ్వడం అనమాట. సో ఈ 2 చాలా మంచివే. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని తయారు చేయాలి, నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి వెళ్ళాలి అంటే ఎలాంటి సబ్జెక్ట్స్ మీద గ్రిప్ ఉండాలి, ఎలాంటి ఇంట్రెస్ట్లు ఉండాలి, ఇవి కూడా పిల్లలకి చాలా తెలియదు. బట్ ఇప్పుడున్న రోజుల్లో సిబిఎస్ఈ హాస్ టేకెన్ అ వెరీ గుడ్ డెసిషన్ అని చెప్పొచ్చు. ఇప్పుడు 6th క్లాస్ నుంచి కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి అలాగే డేటా సైన్స్ గురించి కూడా వీళ్ళు కోర్సెస్ అనేవి పెట్టడం జరిగింది. ఇది చాలా మంచి పరిణామం, మెచ్చుకోదగ్గ పరిణామం. పనికిమాలిన అవుట్ డేటెడ్ సిలబస్ ని తీసేసి అప్డేటెడ్ సిలబస్ ని పిల్లలకి స్కూల్ లెవెల్ నుంచి పెట్టడం చాలా అవసరం. అట్లీస్ట్ 9th, 10th, 11th, 12th లో వాళ్ళు ఆప్షనల్ సబ్జెక్ట్ గా, నాట్ అ కంపల్సరీ సబ్జెక్ట్ బట్ ఆప్షనల్ సబ్జెక్ట్ గా ఏఐ అంటే ఏంటి, డేటా సైన్స్ అంటే ఏంటి, సిఎస్ఈలో ఏం చేస్తారు, సైబర్ సెక్యూరిటీలో ఎలా ఉంటుంది, ఇవి వాళ్ళు తెలుసుకోగలిగితే అది యాక్చువల్ గా మీ ఇంట్రెస్ట్ ని మీకు చెప్తుంది. మీరు ఒక కరెక్ట్ డెసిషన్ ని తీసుకోగలుగుతారు. బట్ ఈ వీడియోలో నేను మీకు హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, డూ యూ రియల్లీ ఎంజాయ్ కోడింగ్, మ్యాథ్స్, అబ్స్ట్రాక్ట్ థింకింగ్, స్టాటిస్టిక్స్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉంది, దెన్ యూ కెన్ థింక్ ఆఫ్ సిఎస్ఈ లేదా సిఎస్ఈ రిలేటెడ్ వాటికి వెళ్ళొచ్చు అనమాట. మీరు చాలా జాగ్రత్తగా వినండి. సిఎస్ఈ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 2 కూడా చాలా డిఫరెంట్ ట్రాక్స్. సిఎస్ఈ అనేది 2 కూడా మ్యాథ్స్ మీద డిపెండ్ అవుతాయి. కాకపోతే సిఎస్ఈలో మీకు ఒక రకమైన మ్యాథమెటికల్ స్కిల్స్ వరకు సరిపోతుంది. కానీ ఎప్పుడైతే మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి వెళ్తారో మీకు హై మ్యాథమెటికల్ స్కిల్స్ అనేవి రిక్వైర్మెంట్ ఉంటుంది. మీరు మ్యాథమెటిక్స్ లో చాలా ఇంట్రెస్టెడ్, లాజికల్ థింకింగ్ లో చాలా ఇంట్రెస్టెడ్, హై మ్యాథమెటికల్ స్కిల్స్ మీరు చేయగలరు. అప్పుడు మాత్రమే మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఆలోచించండి, లేదు సిఎస్ఈ గురించి ఆలోచించవచ్చు. సో మీకు గనక మ్యాథ్స్ లో ఇంట్రెస్ట్ ఉండి అబ్స్ట్రాక్ట్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, కోడింగ్ అంటే ఏం లేదు, మీకు ఒక ప్రాబ్లం ఇస్తారు, ఆ ప్రాబ్లం కి మీరు ఒక సొల్యూషన్ కోడింగ్ ని తయారు చేయాలి. అందులో కూడా ఒక 4-5 కోడ్స్ రాసి అందులో ఎఫెక్టివ్ కోడింగ్, చాలా ఫాస్ట్ గా సొల్యూషన్ ఇచ్చేది ఎఫెక్టివ్ కోడింగ్ ని తయారు చేయడం, అదే ఒక కోడర్ కి కావాల్సిన బెస్ట్ స్కిల్ అనమాట. ఓకే, సో మీరు గనక కోడింగ్ ని ఎంజాయ్ చేస్తున్నారు, మీకు అబ్స్ట్రాక్ట్ థింకింగ్ ఉంది, దెన్ చూస్ సిఎస్ఈ.
సో ఎయిమ్ ఫర్ స్టార్ట్అప్స్ కి కానీ మీరు వెళ్ళొచ్చు అనమాట. సిఎస్సి చూస్ చేసుకోవడానికి దీనికి మీకు హెల్ప్ అవుతుంది. ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోండి, సిఎస్సిలో కోడింగ్ అనేది ఇంపార్టెంట్. అయితే మీరు సిఎస్సి తీసుకున్నాక సిఎస్సి తీసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి నేను మీకు చెప్తాను. మీకు ఇప్పుడు చాలా బ్రాంచెస్ ఉన్నాయి కదా, డేటా సైన్స్ అని. అప్కమింగ్ బూమింగ్ కెరియర్స్ లో డేటా సైన్స్, డేటా అనాలిసిస్ట్ వీళ్ళకి కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ కి చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది. డేటా సైన్స్, డేటా అనాలిసిస్ట్ వీళ్ళందరూ కూడా అవసరం పడతారు. బికాస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తయారు చేయాలి అంటే డేటాని అనాలిసిస్ చేయాలి, డేటా సైంటిస్ట్ అవసరము. సో మెషిన్ లెర్నింగ్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి హెల్ప్ అవుతుంది. బికాస్ మీరు ఒక మెషిన్ లెర్నింగ్ అంటే ఏం లేదమ్మా, మీరు ఒక మెషిన్, ఒక సిస్టమ్ కి నేర్పిస్తారనమాట ఎక్కడి నుంచి డేటా కలెక్ట్ చేసుకోవాలి, ఎలా ఆ మెషిన్ అనాలిసిస్ చేయాలి, ఆ డేటాని అది మోడిఫై చేసి ఎలా ఆ రిప్లై ఇవ్వాలి, ఎలా దాని అవుట్పుట్ ఇవ్వాలి. సో మెషిన్ కి మీరు నేర్పిస్తారనమాట. సో మెషిన్ లెర్నింగ్ కూడా చాలా అవసరము. సో ఇవన్నీ కూడా సిఎస్సి బ్రాంచ్ మీరు తీసుకుంటే గనక మీరు థర్డ్ ఇయర్ నుంచి మీకు ఎలెక్టివ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. సో ఆ ఎలెక్టివ్ సబ్జెక్ట్ లో మీరు డేటా సైన్స్ కానీ మెషిన్ లెర్నింగ్ కానీ కొద్దిగా నేర్చుకుంటే, సో ఈ రోజుల్లో అంతా మల్టీ స్కిల్స్ ఉన్న వాళ్ళు చాలా అవసరం కాబట్టి సో ఇవన్నీ మీకు చాలా హెల్ప్ అవుతాయి. ఇవన్నీ మ్యాథమెటికల్ బేస్డ్ అన్నమాట. ఓకే, సో అది కాకుండా సరే నీకు మ్యాథమెటిక్స్ లో అంత ఇంట్రెస్ట్ లేదు, కోడింగ్, నా రిక్వెస్ట్ ఏంటి అంటే మీరు ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఈ కామెట్ కేల్ కానీ లేదంటే మీ బిట్స్ కానీ ARRR కానీ EBSET కానీ ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఖాళీ ఉంటుంది, మీ కౌన్సిలింగ్ జరిగి మీరు ఇంజనీరింగ్ కాలేజ్ కి వెళ్లేలోగా నా రిక్వెస్ట్ ఏంటంటే ఈలోగా మీరు యూట్యూబ్ లో నేర్చుకుంటారా, ఆన్లైన్ లోనో ఆఫ్లైన్ లోనో ఎక్కడో ఒక చోట కోడింగ్ కంపల్సరీగా ట్రై చేయండి. మీరు ట్రై చేస్తేనే మీకు తెలుస్తుంది మీరు కోడింగ్ చేయగలరా లేదా, ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేది తెలుస్తుంది. కాబట్టి ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు సీ ద ఫ్లేవర్ ఆఫ్ ది కోడింగ్. ఒకసారి రుచి చూడండి, దెన్ యూ కెన్ టేక్ ద డెసిషన్. అలా కాదు, కొంతమంది ఉంటారు నాకు ఇందులో ఇంట్రెస్ట్ లేదు, అంతగా నాకు మ్యాథమెటికల్ స్కిల్స్ లేవు, లేదా అంతగా నేను కోడింగ్ రాయలేను అనుకున్న వాళ్ళు, దెన్ యూ కెన్ ప్రిఫర్ హ్యాండ్స్ ఆన్ ఫిజికల్ సిస్టమ్స్, రియల్ వరల్డ్ బిల్డ్స్. మీకు సిస్టమ్స్ తో పనిచేయాలి, సర్క్యూట్స్ తో పనిచేయాలి, ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ తో పనిచేయాలి, సెమీ కండక్టర్స్ లో ఇంట్రెస్ట్ ఉంది, లేదు మీకు డిజైనింగ్ లో ఇంట్రెస్ట్ ఉంది, కన్స్ట్రక్షన్ వర్క్ లో ఇంట్రెస్ట్ ఉంది, లేదు మీకు ఇంకా ఇండస్ట్రియల్ సైడ్ మీకు ఇంట్రెస్ట్ ఉంది, దెన్ యూ కెన్ చూస్ యువర్ కోర్ సబ్జెక్ట్స్ అన్నమాట. సో కోర్ సబ్జెక్ట్స్ తీసుకోవచ్చు. అండ్ ఆల్సో కోర్ సబ్జెక్ట్స్ తీసుకోవడం వల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే గేట్ ఎగ్జామినేషన్ ఎక్కువగా క్రాక్ చేసే అవకాశాలు కోర్ సబ్జెక్ట్ వాళ్ళకు ఉంటాయి. కాబట్టి మీరు గేట్ రాద్దాము, తర్వాత రీసెర్చ్ కి వెళ్దాము, లేదా ఎంటెక్ చేద్దాము, ఇంకా మంచి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అటువైపు వెళ్ళాలి అనుకుంటే మీరు కోర్ ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. కానీ నా సలహా ఏంటి అంటే మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడున్న కాంపిటేటివ్ వరల్డ్ లో కంపెనీస్ కి సింగిల్ స్కిల్ ఉన్న పర్సన్ కన్నా మల్టీ స్కిల్ డెవలప్డ్ పీపుల్ అనే వాళ్ళు చాలా ప్రిఫరబుల్. నువ్వు ఒకటే స్కిల్ ఉంది, ఇంకొక పర్సన్ దగ్గర 2-3 స్కిల్స్ ఉన్నాయి, దెన్ కంపెనీ గోస్ టు హిమ్. అంటే మీరు కోర్ సబ్జెక్ట్స్ తీసుకున్నా కూడా కొద్దిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని నీ కోర్ సబ్జెక్ట్ లో నువ్వు అప్లై చేసుకునేలాగా. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు సివిల్ ఇంజనీరింగే చేసావు, కానీ ఆ సివిల్ ఇంజనీరింగ్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని మిక్స్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని యూజ్ చేసుకుని సివిల్ ఇంజనీరింగ్ ని నువ్వు ఎలా ఎన్హాన్స్ చేసుకోగలవు, నీ సివిల్ ఇంజనీరింగ్ లో నువ్వు బిల్డింగ్ డిజైన్ ని ఎంత బాగా చేయగలవు, లేదంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఉపయోగించగలవు. ఇలా నీ స్కిల్ ని నువ్వు అప్గ్రేడ్ చేసుకుంటే దీనినే హైబ్రిడ్ అంటాము, సివిల్ ఇంజనీరింగ్ ప్లస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇలాంటి వాళ్ళు మోర్ ప్రిఫరబుల్ టు ద ఇండస్ట్రీ. సో ఇలాగా మీరు కెమికల్ ఇంజనీరింగ్ తీసుకున్నారు, దాంట్లో మీరు డేటా సైన్స్ కానీ మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి కెమికల్ ఇంజనీరింగ్ ని ఇంకా ఎంత ఎన్హాన్స్ చేసుకోగలరు, లేదా నీ ఈసీఈలో డేటా సైన్స్ ని కానీ సిఎస్సి కోడింగ్ ని ఈసీఈలో మిక్స్ చేసి ఏదైనా కొత్తగా తయారు చేయగలవా. ఇలాంటి స్కిల్స్, హైబ్రిడ్ స్కిల్స్ ఎవరికైతే ఉంటాయో ఈ హైబ్రిడ్ స్కిల్స్ ఉన్న వాళ్ళు మోస్ట్ ప్రిఫరబుల్ టు ద ఇండస్ట్రీ అన్నమాట. ఓకే, సో ఇంజనీరింగ్ ఇన్ ఇండియా 2026 లో ఎలా ఉంటుంది ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే ఇట్ ఈస్ వెరీ ప్లెయిన్ అండ్ సింపుల్. మీరు సిఎస్సి తో ఇక్కడ మీరు ఒక చిన్న పాయింట్ చూసుకోవాలి, మీరు సిఎస్సి అండ్ కోర్ ఇండస్ట్రీ అంటే ఈసీ, ట్రిపుల్ ఈ, మెకానికల్ వీటి వైపు సిఎస్సి, ట్రిపుల్ ఈ, మెకానికల్ కోర్ సబ్జెక్ట్స్ చూసుకుంటే ఇనిషియల్ ప్లేస్మెంట్స్, ఎర్నింగ్స్
అలాగే ద సాలరీస్, ఇవన్నీ కూడా సిఎస్సి వాళ్ళకి చాలా లుక్రేటివ్ గా ఉంటాయి, చాలా అట్రాక్టివ్ గా పెద్ద పెద్ద సాలరీస్ ఉంటాయి అనమాట. స్టార్టింగ్ సాలరీస్ మినిమం 8 lakhs నుంచి 14 lakhs per annum వరకు ఉండే అవకాశాలు, చాలా యావరేజ్ సాలరీస్ చాలా ఎక్కువగా ఉంటాయి. వేరే కోర్ వాళ్ళకి స్టార్టింగ్ అంత సాలరీస్ ఉండవు. సో ఇప్పుడు కోర్ సబ్జెక్ట్ వాళ్ళకి సాలరీస్ తక్కువ ఉంటాయంట, సిఎస్సి అండ్ స్పెషలైజేషన్ చేసిన వాళ్ళకి సాలరీస్ ఎక్కువ ఉంటాయంట. మరి ఏది కన్సిడర్ చేయాలి? అలాగే ఇంకొక పాయింట్ నేను ఇక్కడ స్ట్రెస్ చేద్దాం అనుకుంటున్నాను. సిఎస్సి లో చేసిన వాళ్ళు, అంటే ఈ ప్రోగ్రామింగ్, కోడర్స్, సాఫ్ట్వేర్ సైడ్ సిఎస్సి వేరు, మళ్ళీ ఐటీ వేరు. ఓకే, సో సిఎస్సి, ఐటీ ఈ రెండు సెక్టార్స్ లోనూ జాబ్స్ పోతున్నాయంట. మరి ఇప్పుడు ఎలాగా అంటే, మీరు కాయిన్ కి ఒక సైడ్ చూస్తున్నారు. సిఎస్సి, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, సిఎస్సి రిలేటెడ్ వాటిలో జాబ్స్ పోయినా కూడా దానికి కాయిన్ కి అదర్ సైడ్ వేరే టెక్నాలజీ డెవలప్ అవుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ లీడ్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో విపరీతమైన డిమాండ్ పెరిగిపోతుంది. ఈ సిఎస్సిని ఏఐతో కలిపి లేదా డేటా సైన్స్ తో కలిపి ఎవరైనా నేర్చుకోగలిగితే వాళ్ళకి తిరుగులేదు, వాళ్ళ జాబ్స్ ఎప్పటికీ పోవు, వాళ్ళకి హై డిమాండ్ ఉంది. దాదాపుగా అకార్డింగ్ టు ఆ సర్వే 1.3 million జాబ్స్ రిక్వైర్మెంట్ ఉంది. రాబోయే రోజుల్లో 1 million జాబ్స్ క్రియేట్ అవ్వబోతున్నాయి. సో ఎవ్వరూ డిసప్పాయింట్ అవ్వక్కర్లేదు, నేను సిఎస్సి తీసుకుంటే నా జాబ్ ఏమైపోతుందో అని. జస్ట్ గో ఫర్ హైబ్రిడ్, సిఎస్సిని మిక్స్ చేసి చదవండి, దట్స్ ఇట్, మీకు తిరుగులేదన్నమాట. ఓకే, సో మీకు ఇప్పుడు నేను ఒక్కసారి ఈ 2 parts లో మీరు ఎలా తీసుకోవాలి డెసిషన్ అనే దాని గురించి ఇంకొంచెం డీటెయిల్స్ ఇస్తాను. కంప్యూటర్ సైన్స్ అనేది మీకు చూసుకుంటే దీంట్లో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అంటే ఐటీ సెక్టర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, ఇది కూడా మీకు రానున్న రోజుల్లో సూపర్ గా మీకు జాబ్స్ తీసుకొస్తుంది. సైబర్ సెక్యూరిటీ, రానున్న బూమ్ ఇండస్ట్రీ సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ అండ్ స్టార్ట్అప్ గ్లోబల్ కంపెనీస్. సో ఇవన్నీ కూడా రానున్న రోజుల్లో మీకు ఉద్యోగాలు తెచ్చి పెడతాయి, మీ ఉద్యోగాలు ఎక్కడికి పోవు. ఇది చేయాలి అంటే మీరు కోర్ సిఎస్సి తీసుకున్నా పర్లేదు, మీ స్కిల్స్ వీటిలో అప్గ్రేడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కోర్ సబ్జెక్ట్ కొద్దాం. కోర్ అంటే మీకు ఈసీఈ దగ్గర నుంచి మెకానికల్, సివిల్ ఇట్లాంటివి. సో వీటిలో మీరు మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ సెమీ కండక్టర్స్, విఎల్ఎస్ఐ డిజైనింగ్ అనేది ఇప్పుడు ఇది ఏదైతే ఉందో ఈ సెమీ కండక్టర్స్, విఎల్ఎస్ఐ డిజైనింగ్, చిప్ మేకింగ్, చిప్ డిజైనింగ్, మన ఆత్మనిర్భర్, మన ప్రధానమంత్రి గారు కూడా ఆత్మనిర్భర్ ప్రోగ్రామ్ లో భాగంగా మన చిప్స్ మనమే తయారు చేసుకోవాలి, మన దేశం వేటి మీద డిపెండ్ అవ్వకూడదు టెక్నాలజికల్ గా అని చెప్పి చాలా ఫండింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇది రాబోయే టెక్ ఇండస్ట్రీలో ఇది కూడా ఒక బూమ్. అండ్ తర్వాత గవర్నమెంట్ పిఎస్యూ జాబ్స్ చెప్పాను కదా, కోర్ తీసుకున్న వాళ్ళందరికీ కూడా గేట్ ఎగ్జామ్ క్రాక్ చేయడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో ఎక్కువ మంది కోర్ తీసుకున్న వాళ్ళు గేట్ ఎగ్జామ్ రాసి ఐఐటీస్ లో ఎంటెక్ చేయడము, లేదా రిసెర్చ్ వైపు వెళ్ళడము, లేదా గవర్నమెంట్ జాబ్స్ పిఎస్యూలో వాటిలో గవర్నమెంట్ జాబ్స్ కొట్టడము, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి అనమాట. సో మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ పిఎల్ఐ సెక్టర్ లో కూడా మనకి జాబ్స్ వస్తాయి. సో కోర్ చేసిన వాళ్ళు, ఇప్పుడు నా సలహా ఏంటంటే, మీరు కోర్ చేస్తున్నా లేదా ప్యూర్ సిఎస్ఈ తీసుకున్నా కూడా గో ఫర్ హైబ్రిడ్. ఎక్కడైనా మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని అప్లై చేయడం అనేది మ్యాండేటరీ, గుర్తుపెట్టుకోండి. Now, what are people actually earning? ఒక్కసారి చూసేద్దాము. సిఎస్ఈ అండ్ ఐటీ సెక్టర్ ఎవరైతే ఉన్నారో, సిఎస్ఈ అండ్ ఐటీ సెక్టర్ వాళ్ళు, సిఎస్ఈ వేరు, ఐటీ వేరు, బట్ కొంచెం మీరు కంపారిజన్ లో చూసుకోవచ్చు. వీళ్ళకి ఫస్ట్ 2 years లోనే 11 LPA దగ్గర నుంచి వెళ్ళిపోతారనమాట. అండ్ నెక్స్ట్ కొంచెం సీనియారిటీ వచ్చే కొద్దీ 22 LPA, 8+ years సీనియారిటీ వచ్చేటప్పటికి 50 LPA, ఇట్లా వీళ్ళ గ్రోత్ చాలా ఫాస్ట్ గా ఉంటుంది, ఎర్నింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది. వేరాజ్ ఎలక్ట్రికల్ కి వచ్చేటప్పటికి ఇనీషియల్ గా ఫస్ట్ 2 years లో 6 LPA ఉంటుంది, తర్వాత 3 to 7 years లో 12 LPA అప్రాక్సిమేట్ గా వీళ్ళకి 20 LPA వరకు వెళ్తుంది. ఓకే, వినండి, జాగ్రత్తగా వినండి. అదే మెకానికల్ సివిల్ అయితే గనక ఇనిషియల్ డేస్ లో 4.5 LPA, తర్వాత 3 to 7 years ఎక్స్పీరియన్స్ వస్తే 9 LPA దాకా, ఇంకొంచెం బాగా 8+ years ఎక్స్పీరియన్స్ వస్తే ఒక 20 LPA వరకు వీళ్ళు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. మేడం మరి ఇప్పుడు ఇక్కడ మీకు చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తోంది కదా, ఇంత హై ఫాస్ట్ గ్రోయింగ్ ఉంది కదా, సో ఇక్కడికే నేను వెళ్ళాలి కదా అని మీరు అనుకోవచ్చు. కాకపోతే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీని మనము కోర్ ఇండస్ట్రీని ఒకసారి కంపారిజన్, ప్రోస్ అండ్ కోన్స్ చూద్దాం. సిఎస్ఈ లో మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కోన్స్ చూడండి, హై సాలరీస్ చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తాయి. సిఎస్ఈ లో హై సాలరీస్, మ్యాసివ్ జాబ్ అవైలబిలిటీ, ఎస్ హై సాలరీస్
అలాగే మ్యాసివ్ జాబ్ అవైలబిలిటీ, వర్క్ ఫ్రమ్ ఎనీవేర్, దీంట్లో ఇదొకటి ఉంటుంది. పైగా వీళ్ళ సాఫ్ట్వేర్ ఆఫీసులన్నీ కూడా చాలా లావిష్ గా, చాలా ఏసీలతో, ఫుల్ ఆఫ్ ఏసీ ఉంటుంది. ఎండలో పని చేయాల్సిన అవసరం లేదు. కూర్చున్న చోట కూర్చున్నట్లే కదలకుండా పని చేయొచ్చు. అలసట అనేది వీళ్ళకి తెలియదు. అలాగే వీళ్ళకి పొద్దున్న 3 పూట్ల ఫ్రీ ఫుడ్, అది కూడా మంచి టేస్టీఫుల్ అండ్ అట్రాక్టివ్ ఫుడ్ కూడా చాలా బాగా ప్రొవైడ్ చేస్తారు. వీళ్ళకి ఫెసిలిటీస్ చాలా బాగుంటాయి. ఫాస్ట్ కెరియర్ గ్రోత్, ఏ అండ్ టెక్ స్కిల్స్ అప్లై ఎనీవేర్, ఇవన్నీ వీళ్ళకు ఉండే అడ్వాంటేజెస్. కానీ డిసడ్వాంటేజెస్ కి వస్తే అతి పెద్ద డేంజరస్ డిసడ్వాంటేజ్ ఏదైనా ఉంది అంటే కనుక ఇది హై స్ట్రెస్ తో కూడిన లాంగ్ అవర్స్ వర్క్ ఉంటుంది. అండ్ ఎనీ టైమ్ లే ఆఫ్ జరగచ్చు. ఎనీ టైం లే ఆఫ్ జరగచ్చు కాబట్టి వీళ్ళకి అది హై రిస్క్. రెండో రిస్క్ ఏంటి అంటే హై కాంపిటీషన్, వెరీ మచ్ కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. సో ఎంట్రీ లెవెల్ రీప్లేసింగ్ వర్క్, ఏఐ అనేది ఎంట్రీ లెవెల్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో, ఫ్రెషర్స్ జాబ్స్ ఊరికే పోయే అవకాశాలు ఏఐ ప్రభావం వల్ల ఉండే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఓకే, సో ఇవి దీని వల్ల వచ్చే నష్టాలు. ఇప్పుడు మన కోర్ సబ్జెక్ట్స్ కి చూద్దాం. కోర్ సబ్జెక్ట్స్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేబుల్ గవర్నమెంట్ జాబ్స్ అనేవి ఇక్కడ చాలా అవకాశం ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. తర్వాత లైఫ్ టైం జాబ్ సెక్యూరిటీ. ఎస్, మీరు ఎప్పుడైనా చూసారా మన ఈ కోర్ సైడ్ ఇండస్ట్రీస్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్స్ లో కానీ, లేదంటే ఎన్విడియాలో జాబ్స్ పోయాయని కానీ, లేదంటే మన చిప్ మేకింగ్, చిప్ డిజైనింగ్, లేదంటే మన కన్స్ట్రక్షన్ సైట్స్ లో కానీ జాబ్స్ పోవడము. వర్క్ పర్ఫార్మెన్స్ బాగున్నంత కాలం జాబ్స్ హ్యాపీగా సెక్యూర్డ్ గా ఉంటాయి అనమాట. నెక్స్ట్ మ్యాసివ్ ఇన్ఫ్రా ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. గవర్నమెంట్, చెప్పాను కదా ఆత్మనిర్భర్ ప్రోగ్రామ్ అని చెప్పి, ఇంకా రకరకాలుగా గవర్నమెంట్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్స్ లో, అలాగే ఇందులో మ్యాసివ్ చాలా ఇంపార్టెంట్ రాబోయే బూమ్ ఏంటి అంటే కనుక ఎనర్జీ. మనకి ఇప్పుడు కోల్, పెట్రోలియం రిజర్వ్స్ అన్ని కంప్లీట్ అయిపోతున్నాయి కాబట్టి ఆల్టర్నేట్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ కన్సర్వేషన్, ఎనర్జీ ఇండస్ట్రీ మీద గవర్నమెంట్ చాలా ఎక్కువగా పెట్టుబడి పెట్టబోతోంది కాబట్టి మీరు అటువైపు కూడా ఉంటుంది. సెమీ కండక్టర్ బూమ్, ఇది ఎప్పటికీ ఇది ఎవర్ గ్రీన్ అనమాట. సెమీ కండక్టర్స్ లేకపోతే మనకి చిప్ లేదు, మనకు సెల్ ఫోన్ లేదు, కంప్యూటర్ లేదు. కాబట్టి సెమీ కండక్టర్ బూమ్ ఇస్ ద వన్ అనమాట. అండ్ చెప్పాను కదా ఈవీ అండ్ గ్రీన్ ఎనర్జీ గ్రోత్, గవర్నమెంట్ ఇప్పుడు దీని మీద దృష్టి పెడుతోంది. రాబోయే 10 సంవత్సరాల్లో దీంట్లో చాలా ఎక్కువగా గ్రోత్ ఉంటుంది. ఇప్పుడు దీంట్లో మనం కాన్స్ కి వచ్చేటప్పటికంటే దీంట్లో డిసడ్వాంటేజెస్, నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే లోవర్ స్టార్టింగ్ పే. సాఫ్ట్వేర్ జీతాలతో కంపేర్ చేస్తే ఇక్కడ కొంచెం తక్కువ పే ఉంటుంది, కానీ స్టాండర్డ్ పేమెంట్ ఉంటుంది, మీకు స్టాండర్డ్ వర్క్ ఉంటుంది. మీరు గనక ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని మీరు అడాప్టబిలిటీగా ఉంచుకోవాలి. కొత్త టెక్నాలజీ, కొత్త సాఫ్ట్వేర్ ఏదైనా వచ్చింది అంటే దానిని మీరు నేర్చుకుని మీరు చేసే వర్క్ కి గనక మీరు అప్లై చేయగలిగే కేపబిలిటీ ఉంటే మిమ్మల్ని తన్నేవాడే లేడు. మీరు అక్కడి మీ గ్రోత్ ని ఆపేవాళ్ళు లేరనమాట. దెన్ ఆటోమేషన్ ఈజ్ అ రిస్క్. ఎస్, ఐఓటీలు వచ్చేస్తున్నాయి. ఐఓటీ వల్ల ఏమవుతుంది, ఆటోమేషన్ జరుగుతుంది. ఏఐ వల్ల ఆటోమేషన్ జరుగుతుంది. ఒక పనిని ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఆఫీస్ లో కూర్చుని మా ఇంట్లో ఉండే ఏసీని ఆఫ్ చేసేయాలి, లేదా వాషింగ్ మెషిన్ ని ఆన్ చేయాలి, లేదా డిష్ వాషర్ ని ఆన్ చేయాలి. ఇలాంటి చిన్న చిన్న పనులకి కూడా ఆటోమేషన్ వచ్చేస్తుంది. నా సెల్ ఫోన్ లో నేను ఒక బటన్ ఆపరేట్ చేస్తే నా ఇంట్లో ఉన్న ఏసీ ఆపరేట్ అయిపోతుంది. సో నా ఇంట్లో ఉన్న ఏసీని రిపేర్ చేయాలి, కంపెనీకి కాల్ చేస్తే వాళ్ళు ఆన్లైన్ లో రిపేర్ చేసేంత టెక్నాలజీ పెరిగిపోతుంది. సో అలాంటివి కొంచెం ఈ జాబ్స్ కి కొంచెం రిస్క్ అన్నమాట. స్లోవర్ ప్రమోషన్స్ తక్కువగా ఉంటాయి. లొకేషన్ లిమిటెడ్, అంటే మీరు ఇంటి దగ్గర నుంచి ఎక్కడి నుంచో చేయకూడదు. ఎక్కడ వర్క్ ఉంటే ఆ లొకేషన్ కి వెళ్ళి మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. సో దీంట్లో కొంచెం వర్క్ లోడ్ అనేది హెవీగా అనిపిస్తుంది అనమాట. నా సజెషన్, అలాగే ఎక్స్పర్ట్స్ సజెషన్, ఇండస్ట్రీ ఎక్స్పర్ట్ సజెషన్ ఏంటంటే ఆల్వేస్ గో హైబ్రిడ్ అనే పదానికి మీనింగ్ నువ్వు చేసే కోర్స్ ని మాత్రమే నేర్చుకుంటే సరిపోదు, కొత్త టెక్నాలజీని నీ కోర్స్ కి నువ్వు ఎలా అప్లై చేయగలవు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మెకాట్రానిక్స్, రోబోటిక్స్ అనే పేర్లు వినే ఉంటారు. మెకానిక్స్ ప్లస్ ఎలక్ట్రానిక్స్ ప్లస్ దాంట్లో మీరు ఏఐ కూడా మిక్స్ చేసుకోగలిగితే అద్భుత.
సో మెకానికల్ ప్లస్ ఏఐ ప్లస్ ఎంబెడెడ్ సిస్టమ్స్, ఈ మూడు కలిపిన కాంబినేషన్ ఏదైతే ఉందో ఇది అద్భుతమైన కాంబినేషన్ అన్నమాట. అలాగే ఇండస్ట్రియల్ ఐఓటీ ఇంజనీర్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. సో ఎనీ కోర్ బ్రాంచ్ మీరు తీసుకోండి, ఈసీఈ తీసుకోండి, ట్రిపుల్ తీసుకోండి, దానికి క్లౌడ్ ప్లస్ ఐఓటీ కనెక్ట్ చేసి నేర్చుకున్నారనుకోండి, సూపర్ కాంబినేషన్ అన్నమాట. మీరు ఏఐ ప్రోడక్ట్ ఇంజనీర్ అవ్వాలి అనుకుంటే సిఎస్ఈ తీసుకున్నారు, దానితో పాటు డొమైన్ నాలెడ్జ్ ప్లస్ మేనేజ్మెంట్, ఇప్పుడంతా కూడా బిజినెస్ టెక్నాలజీ కూడా కలుపుకుంటే ఇంకా అసలు మిమ్మల్ని ఆపే వాళ్ళే ఉండరు అనమాట. లేదు మీరు ఎనర్జీ డేటా సైంటిస్ట్ అవ్వాలి అనుకున్నారు, ఎలక్ట్రికల్ ప్లస్ మెషిన్ లెర్నింగ్ ప్లస్ అనలిటిక్స్, ఈ మూడు కాంబినేషన్ లో మీరు కోర్స్ చేయగలిగితే ఇదొక సూపర్ కాంబినేషన్. సెమీ కండక్టర్స్, బిఎల్ఎస్ఐ చిప్ మేకింగ్ ఇటువైపులో మీరు వెళ్ళాలి, చిప్ డిజైనింగ్ వెళ్ళాలి అనుకుంటే గనక ఎలక్ట్రానిక్స్ ప్లస్ బిఎల్ఎస్ఐ ప్లస్ హార్డ్వేర్ ఏఐ, ఈ కాంబినేషన్ లో మీరు కోర్సెస్ చేయండి, చాలా బాగుంటుంది. సివిల్ ఆర్ జిఐఎస్ అనలిస్ట్ అవ్వాలి అనుకుంటే సివిల్ ప్లస్ పైథాన్ ప్లస్ జిఐఎస్ డేటా, ఈ కాంబినేషన్ లో కోర్సెస్ చేయండి. సో అద్భుతంగా ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఇండస్ట్రియల్ ఎక్స్పర్ట్స్ మనకి సూచించిన కాంబినేషన్, హైబ్రిడ్ అన్నమాట. నేను మెకానికల్ కాబట్టి మెకానికల్ చేస్తాను, నేను సిఎస్ఈ కాబట్టి కోర్ సిఎస్ఈ మాత్రమే నేర్చుకుంటాననే రోజులు పోయాయి. హైబ్రిడ్, రకరకాల కోర్సెస్ కాంబినేషన్స్ మీరు చేయాల్సి ఉంటుంది అనమాట. సో హూ ఇస్ హైరింగ్ ఇంజనీర్స్ ఇన్ 2026? ఐటీ అండ్ సాఫ్ట్వేర్, ఇక్కడ 42% ఆఫ్ హైరింగ్ జరుగుతుంది. మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో 18%, యావరేజ్ సాలరీ 4 to 15 lakhs per annum. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో 14% హైరింగ్ జరుగుతుంది, యావరేజ్ 4 to 12 LPA. ఎనర్జీ అండ్ ఈవీ, ఇది బూమింగ్ అమ్మ, ఇది ఇంకా పెరుగుతుంది. ఇది 2026 డేటా, బట్ 27-28 లో ఇంకా చాలా బాగా పెరుగుతుంది. 6 lakhs నుంచి 22 LPA. డిఫెన్స్, పిఎస్యూస్ ఇవన్నీ కూడా గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి స్టాండర్డైజేషన్ ఉంటుంది, కానీ ఇక్కడ హైరింగ్ ఎప్పుడు కూడా స్టాండర్డ్ పెరిగిపోదు సడన్ గా, అక్కడ స్టాండర్డ్ హైరింగ్ జరుగుతుంది. R&D, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఇంకా అదర్ సైడ్ అటు కూడా మీరు వెళ్ళొచ్చు, మంచి పేమెంట్స్ కూడా ఉంటాయి, వెళ్ళొచ్చు అనమాట. నౌ విచ్ పాత్ ఈస్ రైట్ ఫర్ యూ, ఎలా చూస్ చేసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్, డూ యూ ఎంజాయ్ కోడింగ్, సాల్వింగ్ లాజిక్ పజల్స్, బిల్డింగ్ యాప్స్, వెబ్సైట్స్, వెబ్ డిజైనింగ్, వీటి మీద ఇంట్రెస్ట్ ఉంటే మీరు సిఎస్ఈకి వెళ్ళొచ్చు. దానితో పాటుగా మీరు ఎయిమ్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్, ప్రోడక్ట్ రోల్స్, టార్గెట్స్, జీసీసీస్, స్టార్ట్అప్స్, సో ఇలాంటి వాటి మీద కూడా మీరు ప్యారలల్ గా మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. అలా కాదు, యూ లవ్ వర్కింగ్ మెషిన్స్, బిల్డింగ్స్ అండ్ ఫిజికల్ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్, వీటి మీద మీకు ఇంట్రెస్ట్ ఉంటే గనక కోర్ ఇంజనీరింగ్ కి వెళ్ళండి. దానితో పాటుగా వాటితో వెళ్తే మీరు దేనికి ఏం చేయాలి? పిఎస్యూస్, ఈవీ సెక్టర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, పిఎల్ఐ మ్యానుఫ్యాక్చరింగ్ ఫర్మ్స్, వీటిలో జాబ్స్ వస్తాయి కాబట్టి ఇక్కడ మీరు కాన్సన్ట్రేట్ చేయొచ్చు. లేదా డూ యూ వాంట్ హైయెస్ట్ పే అండ్ డీప్ డొమైన్ ఎక్స్పర్టీజ్, దెన్ గో ఫర్ హైబ్రిడ్ పాత్. హైబ్రిడ్ పాత్ ఇందాక ఆల్రెడీ చెప్పాను కదా. సో 4 things టు రిమెంబర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, సిఎస్ఈ పేస్ మోర్, బట్ ఇట్ ఈస్ హైలీ కాంపిటేటివ్ అండ్ హైలీ రిస్కీ ఏరియా. మిమ్మల్ని మీరు అప్గ్రేడింగ్ చేసుకుంటూ స్కిల్ డెవలప్మెంట్ లేకపోతే మాత్రం ఇబ్బంది పడతారు. కోర్ ఇంజనీరింగ్ ఇస్ నాట్ డైయింగ్, గుర్తుపెట్టుకోండి. కోర్ ఇంజనీరింగ్ ఎప్పటికీ ఉంటది, అది ఎప్పటికీ పోదు. కాకపోతే కోర్ ఇంజనీరింగ్ చేసే వాళ్ళు మీ స్కిల్ డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఏఐని మిక్స్ చేసి, డేటా సైన్స్ ని మిక్స్ చేసి ఎలా మీ స్కిల్ ని డెవలప్ చేసుకోవాలి అనే దాని మీద మీరు వర్క్ చేయాలి. హైబ్రిడ్ ఇంజనీర్స్ ఎర్న్ ద మోస్ట్, ఇది ద బెస్ట్ పార్ట్ అన్నమాట. మీరు ఏది చేసినా, సిఎస్ఈ చేసినా, సిఎస్ఈ స్పెషలైజేషన్ చేసినా, కోర్ సబ్జెక్ట్స్ చేసినా, ఆల్వేస్ రిమెంబర్ గో ఫర్ హైబ్రిడ్ పాత్. దెన్ యువర్ స్కిల్స్ మ్యాటర్ మోర్ దాన్ యువర్ డిగ్రీ. ఈ మాట ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు. సో నీ డిగ్రీ ఎంత, నీ సిజిపిఏ ఎంత, దానికంటే ముందు నీ స్కిల్ డెవలప్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఈ స్కిల్ డెవలప్మెంట్ లో గుర్తుపెట్టుకోండి, కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ బాడీ లాంగ్వేజ్ అండ్ ద వే యూ ప్రెజెంట్ యువర్ సెల్ఫ్ ఆల్సో మ్యాటర్స్. ధైర్యంగా నలుగురు ముందు మాట్లాడడం, నలుగురిని కన్విన్స్ చేయడము, కాన్ఫిడెంట్ గా నువ్వు మనసులో ఏమనుకుంటున్నావో దానిని ఎక్స్ప్రెస్ చేయగలగడము, నువ్వు చేసిన ప్రాజెక్ట్ ని ఎదుటి వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయగలగడము, ఈ లాంగ్వేజ్ ని క్రమ పద్ధతిలో మాట్లాడడము, ఇది కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ రిక్వైర్డ్ స్కిల్. కాబట్టి ఖచ్చితంగా దీని మీద కూడా మీరు కాన్సన్ట్రేట్ చేయాలి. నా కీ టేక్అవేస్, సిఎస్ఈ లీడ్స్ ఇన్ సాలరీ అండ్ వాల్యూమ్. సో ఫ్రెషర్స్ అనేవాళ్ళు సిఎస్ఈ తీసుకుంటే స్టార్టింగే మంచి సాలరీ ఉంటుంది, బట్ చాలా కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి
మీరు డేటా సిఎస్ఈలోనే స్పెషలైజేషన్ కూడా చేయడానికి ప్రయత్నం చేయండి. కోర్ బ్రాంచెస్ రిమైన్ ఎసెన్షియల్, ఆల్వేస్ కాన్స్టెంట్, ఎప్పటికీ ఎసెన్షియల్ గా ఉంటాయి. సో ఇండియాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంబిషన్స్ గ్యారంటీ 20+ years ఆఫ్ స్ట్రాంగ్ డిమాండ్ ఫర్ కోర్ సబ్జెక్ట్స్ టు పీపుల్ కాబట్టి డోంట్ వరీ అబౌట్ ఇట్. హైబ్రిడ్ ఇంజనీర్స్ ఆర్ ఆల్వేస్ ద విన్నర్స్. వీళ్ళిద్దరి కన్నా ఎవరు విన్నర్స్ అంటే హైబ్రిడ్ ఇంజనీర్స్. సో యువర్ యాటిట్యూడ్ ఈజ్ ఈక్వల్ టు యువర్ బ్రాంచ్ ఆర్ యువర్ యాటిట్యూడ్ ఈజ్ మోర్ దాన్ యువర్ బ్రాంచ్. నువ్వు నేర్చుకున్న దానిని నువ్వు కాన్ఫిడెంట్ గా అవుట్పుట్ తీసుకుని రాగలిగితే అదే ది బెస్ట్ పార్ట్ అన్నమాట. సో కెరియర్ చూస్ చేసుకోవడానికి, మీ బ్రాంచ్ చూస్ చేసుకోవడానికి ఇది హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకొంచెం ఎలాబరేట్ గా, ఇంకొంచెం డీటెయిల్డ్ గా మనం మాట్లాడుకుందాము. ఇంకా చాలా వీడియోస్ నేను చేయబోతున్నాను వీటి మీద, బికాస్ మీకు ఇంకా చాలా డౌట్ ఉంటుంది. అసలు సిఎస్ఈ లోపల ఏం జరుగుతుంది, డేటా సైన్స్ లోపల ఏం జరుగుతుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకోవాలంటే నాకు ఎలాంటి మైండ్ సెట్ ఉండాలి, ఇంకా క్లియర్ గా ఇంకొక వీడియో చేస్తాను. సో బాయ్ ఎవ్రీవన్ ఫర్ నౌ, టేక్ కేర్, థ్యాంక్ యూ ఎవ్రీవన్.